గొడవ పడ్డారా మీరు ప్రదీప్ గారు ఎప్పుడైనా? చాలాసార్లు. ఎందుకు గొడవ పడం? ఎన్నో విషయాలు గొడవ పడతాం. అంటే మీరు గొడవ పడే టైప్‌లా కనిపించరు. గొడవ పడటం అంటే సరదాగా అంటున్నాను. ఎప్పుడు మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు చాలా తక్కువ, అసలు నెగ్లిజిబుల్ అని ఎలా ఎవరు గివ్ ఇన్ చేస్తారు? ఏది అంటే ఏదైనా ఒకటి. ఏదైనా అంటే మా ఇప్పుడు ఈ నెల లోన్ తీసుకుని ఆ కార్ కొనాలా వద్దా? లేకపోతే ఆ బైక్ కొనాలా వద్దా? ఇప్పుడు ఎందుకండి ఈ ఖర్చు? కావాలి అలాంటివి లేవు. అలాంటివి లేవు. అంటే ఫార్చునేట్లీ ఏమైందంటే మా ఇద్దరికి కూడా నేను జాబ్ టేకప్ చేయలేదు ఎప్పుడు. యాంకరింగ్ చేస్తూ వచ్చాను. యాంకరింగ్ అనేది పార్ట్ టైమే కదా. నేను ఎక్కడ అది జాబ్గా చేరలేదు. చాలామంది ఛానల్స్ అడిగారు కానీ నేను ఎప్పుడు, ఎందుకంటే నా ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి ఇచ్చాను. ప్రదీప్ గారు చాలా బిజీగా ఉండేవారు. సీరియల్ ప్రొడక్షన్స్, సీరియల్లో యాక్ట్ చేయడాలు, ఆయన ప్రొడక్షన్స్ చాలా చేశారు. ఒక స్టేజ్లో చాలా హ్యూజ్గా నష్టపోయాం. అవును, చెప్పారు ప్రదీప్ గారు మనకి ఐ డ్రీమ్లో వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చాలా హ్యూజ్గా నష్టపోయాం. నష్టపోయిన టైంలో కూడా చాలా ధైర్యంగానే ఉన్నారు. కష్టపడ్డాం కానీ ఎప్పుడు వెనకడుగేయలేదు. సీరియల్స్ ప్రొడక్షన్ మాత్రం వద్దనుకున్నాం. ప్రొడక్షన్లోకి వెళ్ళదు. పెద్ద పెద్ద బ్యానర్స్ వచ్చేసాయి, చాలా పెద్ద బ్యానర్స్ చెన్నై నుంచి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మనలాంటి చిన్న ప్రొడ్యూసర్స్ బతకడం కష్టమైపోయింది అప్పట్లో. అండ్ చాలా మంది ఎగ్గొట్టేశారు కదా పేమెంట్లు అవి. దాంతో ఏం చేసామంటే ప్రొడక్షన్ ఆపేసాము. బట్ ఈ డాక్యుమెంటరీస్ కానీ లేకపోతే యాడ్ ఫిల్మ్స్ చాలా చేసాము, కార్పొరేట్ ఫిల్మ్స్ చేసాము. ఫిల్మ్ మేకింగ్ ఆపలేదు, సీరియల్స్ ఆపాము అంతే. అందులో ఏమైందంటే నేను కూడా స్క్రిప్ట్ రైటింగ్ కానీ, మ్యూజిక్ కంపోజ్ చేయడం కానీ, వాయిస్ ఓవర్లు ఇవ్వడం కానీ, ఐఎమ్ ఆల్సో అసోసియేటెడ్. మొదటి నుంచి కూడా తనతో అసోసియేట్ అయ్యాను కాబట్టి కష్ట నష్టాలు తెలిసిపోయినాయి. క్వశ్చనింగ్ అనేది ఎక్కడ? ఇప్పుడు నేనేదో ఒక లెక్చరర్ జాబ్ చేస్తున్నాను, ఆయన ఇందులో ఉన్నారనుకోండి, నాకంత అవగాహన ఉండదు ఆయన ఫీల్డ్ గురించి. అవునవునవును. ఈయన ధైర్యం, అసలు మన ఫీల్డ్ పట్ల ఎంత గౌరవము అది ఉందంటే నన్ను, మా అమ్మాయిని, అందరినీ ఎంకరేజ్ చేశారు. మన ఫీల్డ్ అనగానే కొంతమందికి చాలా చిన్న చూపు ఉంటుంది, అలా ఉంటే ఆయన ఎందుకు చేస్తారు? అవును, ఇట్స్ వెరీ డిసిప్లిన్ ఫీల్డ్ అంటే మందే అనిపిస్తుంది నాకు. నాకెక్కడ ఏ ప్రాబ్లం రాలేదు టచ్ వుడ్ ఇప్పటిదాకా. ఇన్ఫ్యాక్ట్ ఈ కాంటెక్స్ట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, మీరేమో ఒక మామూలు అంటే ఈ మీడియా ఎక్స్పోజర్ లేని కుటుంబం నుంచి వచ్చారు. ఒక ఫిల్మ్ స్టార్ ప్లస్ ఒక యాక్టర్ ప్లస్ ప్రొడ్యూసర్ని పెళ్లి చేసుకున్నారు. మీకు నమ్మకం ఎలా కలిగింది ప్రదీప్ గారి మీద? చెప్పాను కదా, ఆయన అసలు మనిషిగా నాకు ఫస్ట్ నచ్చారు. ఇవన్నీ పక్కన నమ్మకం అంటే ఐఎమ్ సేయింగ్, ఇప్పుడు ఇక్కడ సో మెనీ విమెన్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ప్రతి భార్యకి ఉంటుంది. ఎంత ఇవాల్వ్డ్ అయినా ప్రతి భార్యకి ఒక చిన్న అరే నెక్స్ట్ ఏంటి, అదే అందుకే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇవన్నీ వస్తాయి కదండి. తెలివిగా ప్రదీప్ గారు నన్ను కూడా ఇందులోకి నెట్టేశారు కదా. ఆన్ డే 1 నుంచి అదే చెప్తున్నాను, ఐఎమ్ ఆల్సో ఈక్వలీ అసోసియేటెడ్. కరెక్ట్. సో యూ డోంట్ హ్యావ్ దోస్ నార్మల్ ఛాలెంజెస్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇట్ మేబీ ఇంకేదో సీన్ అయి ఉండొచ్చు, నలుగురు ఉన్నారు చుట్టూ. అవును, ఇంత ప్రాక్టికల్గా నేను ఇక్కడ ఉండి నేను చూసినప్పుడు రేపు పొద్దున్న ఆయన నేను ఏమి అనగలుగుతాను పరిస్థితి. ఐ నో దాట్ కదా. ఒక హీరోగా యాక్ట్ చేసినా లేదా ఇంకేదైనా రకంగా యాక్ట్ చేసినా, ఒక ఇంటిమేట్గా ఏదైనా సీన్స్ యాడ్ చేసి మీకు ఇక్కడ నేను ఒకటి షేర్ చేసుకుంటా. అయితే మీరు నన్ను అంటున్నారు, మా మ్యారేజ్ సెటిల్ అయిన టైంలో ప్రదీప్ గారు పెళ్లి చూపులు పార్ట్ 2 చేస్తున్నారు. అప్పట్లో ఎక్స్టెన్షన్ వచ్చేది, మీకు గుర్తుందా? ఫస్ట్ 13 ఎపిసోడ్స్ తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సీరియల్ వచ్చింది. ఎక్స్టెన్షన్ సీరియల్ ఆయన చేస్తున్నారు. అప్పుడు సుధారాణి వాజ్ ద హీరోయిన్, సుధారాణి అని ఉండేది అప్పట్లో. సో మా మ్యారేజ్ సెటిల్ అయినప్పుడు పెళ్లి ముందర ఉంటాయి కదా బట్టలు కొనడాలు, అల్లుడికి సూట్ కొనడాలు, ఇలాంటివి ఉంటాయి కదా. మా నాన్నగారు మా మావయ్య గారికి ఫోన్ చేసి, ప్రదీప్ గారు ఎక్కడున్నారు, ఆయనకి నేను సూట్ కొనాలి, ఆయన తీసుకుని వెళ్ళాలి, లేదా ఏదో మెజర్మెంట్స్ సమ్మవ్ ఆయన మాట్లాడారు. అంటే మీ ఇంటికి దగ్గరలోనే, అప్పుడు మేము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉండేవాళ్ళం. నల్లకుంటలో ఎక్కడో ఒక దీక్షితులు గారని వాళ్ళ ఇంట్లో షూటింగ్ చేస్తున్నారు, దీక్షిత్ గారు అని ఉండే, అక్కడే ఉన్నారండి చెప్పారు. ఇక్కడ మా నాన్నగారు మా తమ్ముడు ఇద్దరు వెళ్ళారు. మా పెద్ద తమ్ముడు వెళ్ళేప్పటికి ఈయన చెప్తూ ఉంటారు వాళ్ళకి. కరెక్ట్గా ఈయన వెళ్ళే టైంకి సుధారాణి ఈయన పెళ్లి బట్టల్లో ఇద్దరు ఇలా హక్ చేసుకుని, ఇలా సుధారాణి మొహం ఇటువైపు, ఈయన మొహం ఇటువైపు, పెళ్లి చూపులు టైటిల్ సాంగ్ ఏదో షూట్ చేస్తారు. ఇలా అని ఇలా తలెత్తంగానే ఎదురుగుండా కాబోయే మావగారు కనిపించారు. గుండె డుబుక్కు మందిట ఈయనకి, ఏమనుకుంటారు అనేసి. మా నాన్నగారికి చాలా ఇంట్రెస్ట్. ఆయన మేము ఈ ఫీల్డ్లో లేమనే కానీ ఆయన చాలా ఇంటెలిజెంట్ అండ్ చాలా ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తి. చాలా అంటే చాలా, దాన్ని ఏమంటారు, ఓపెన్ హార్ట్ కానీ తన ఐ డోంట్ నో, అంత విశాలమైన మైండ్ ఉన్న వ్యక్తి అనమాట ఆయన.
ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు, ఎందుకంటే షూటింగ్ అంటే తెలుసు, ఇవన్నీ తెలుసు, మనమే డైరెక్ట్గా మనం కనెక్ట్ అయ్యలేం, కానీ వీ నో ఎవ్రీథింగ్. అంత ఇప్పుడు అలాంటి కన్జర్వేటివ్ అంత నారో మైండ్ ఉన్న వాళ్ళం అయితే అసలు చేసుకునే కన్సిడర్ కూడా చేయరు. కరెక్ట్ కదా అది. కానీ ఇట్స్ ఆల్సో గ్రేట్ దట్ ఆ టైంలో మీకు ఇది అన్స్టేబుల్ ఇన్కమ్ కదా, ఇందులో రేపు ఏం జరుగుతుందో అనే క్వశ్చన్ కూడా లేకుండా వచ్చారు మీరు. అవును, జాబ్ లేదు ఏం లేదు, జస్ట్ అంటే ఒక నెల వస్తే బాగా వస్తాయి, రెండో నెల చెప్పలేం కదా, యాక్టింగ్ అండ్ ఆల్ మీడియా యాక్చువల్లీ ఫర్ దట్ మ్యాటర్. సో అయితే అలా మీరు రంగంలోకి దిగి మొత్తం అంత బహుముఖాలు. నేను కన్సిస్టెంట్గా ఎర్న్ చేశాను స్వప్న, కన్సిస్టెంట్గా. అసలు నేను నా ఎర్నింగ్కి ఎక్కడ స్టాప్ అవ్వలేదు అసలు, లెర్నింగ్కి ఎర్నింగ్కి రెండు. ఒక స్థితిలో మీరు అన్నది కరెక్ట్, ఇట్లాంటిది కొంచెం ఒక కష్టం వచ్చి ఏదో ఒక ప్రొడక్షన్ అవ్వక ఏదో లాస్ వచ్చిన టైంలో కూడా నేను చేస్తున్న లెక్చరర్ జాబే రెస్క్యూ చేసింది. అంతే కదా. అలా కొన్ని సందర్భాలు ఉన్నాయి, కాదనట్లేదు. కానీ భగవంతుడు భలే ఇది ఇచ్చాడు మాకు శక్తి, ఇద్దరికి కూడా మంచి ఫ్రెండ్లీ నేచర్, కంపాటబిలిటీ, అండర్స్టాండింగ్. అది ఎలా వచ్చిందో మాకే తెలీదు. ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇద్దరము కూడా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్లో ఉన్నాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో చేసాం ఇద్దరం ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రైనింగ్. అండ్ మేము తీసుకున్న టాపిక్ కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని. ఇద్దరము ఇప్పటికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అందరు తెలుగు కపుల్స్ని మేము టచ్ చేసి ఉంటాం. జస్ట్ మ్యారీడ్ కపుల్ నుంచి 40 years 50 years మ్యారీడ్ లైఫ్ ఉన్న కపుల్ కూడా వచ్చి కూర్చుంటారు. కపులే యాక్సెప్టెడ్ అందులో, వాళ్ళు ఎంట్రీ, నో ఇండివిజువల్స్, కపుల్సే. వాళ్ళిద్దరి మధ్యనే మేము ఇక్కడ ఏదేదో గేమ్ షో లాగా కాదు, డే టు డే వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, చిన్న విషయాలకి ఫ్రిక్షన్స్ రాకుండా ఇలాంటివి. ప్లస్ ప్రైవేట్గా కూడా ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలంటే వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్ చేస్తూ వచ్చాం. నేను ఒకళ్ళకి చెప్తున్నప్పుడు నన్నే వాళ్ళు క్వశ్చన్ చేస్తుంది, నువ్వు ఆ రోజు అలా చెప్పావు కదా, నువ్వేం ఆలోచిస్తున్నావు అనేసి. కరెక్ట్, అవును, అంతే కదా. ఆ ట్రైనర్గా ఉన్న అడ్వాంటేజ్, లైక్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనం ఇంకొకళ్ళకి సలహా ఇస్తున్నామా, కౌన్సిలింగ్ చేస్తున్నామా అనే దానికి మనకే అది బెనిఫిషియరీ, అసలు బెస్ట్ బెనిఫిషియరీ అవుట్ ఆఫ్ ఎ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ట్రైనర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. మనం చెప్పే కొద్దీ నేర్చుకుంటాం. ఇంకా ఎక్కువ మనకి అది పెరుగుతూ ఉంటుంది కెపాసిటీ, మన ఫ్రాంటియర్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. అవును, ఇంకా అనేక రకాలుగా లాటరల్ థింకింగ్ డెవలప్ అవుతుంది, స్పాంటేనిటీ డెవలప్ అవుతుంది, అండ్ లాజికల్గా, ఎనలిటికల్గా, క్రిటికల్గా సో మెనీ వెరైటీస్ ఆఫ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. సో ఈ మొత్తం క్రమంలో పిల్లలు పుట్టిన తర్వాత అది ఎలా హ్యాండిల్ చేస్తారు? మదర్హుడ్ని, మళ్ళీ ఇక్కడ కెరియర్, తర్వాత కెరియర్ రుచి తెలిస్తే వదలడం కష్టం, అందులో మీడియా. అన్ని ఛానల్స్కి నేను రుణపడి ఉంటాను, నేను వర్క్ చేసిన ఛానల్స్ అన్ని.